హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. నాకు ఈరోజు ఒక పెద్ద కష్టం వచ్చి పడింది. ఏంటనుకుంటున్నారా? నా లైఫ్‌లో ఎప్పుడూ టచ్ చేయంది, వండంది ఈరోజు వండాను. అదేంటో చెప్పనండి, తలకాయ కూర. అసల నా లైఫ్‌లో ఎప్పుడూ ఆ తలకాయ కూరనే టచ్ చేయలేదు. అండ్ వండలేదు. నాకసలు దాని ప్రాసెస్ గూడా తెలీదు. అలాంటిది ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. నిజం చెప్తున్నానండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందంట. మా హస్బెండ్ అంటే వండాక చెప్పారు. నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి నేను చెప్పేస్తాను. యాక్చువల్‌గా నా ఎక్స్‌ప్రెషన్స్ అంతా గూడా డైరెక్ట్‌గా పెడదాం అనుకున్నాను గానీ, సైడ్ హౌస్ వర్క్ జరుగుతుంది. అంటే బయట మా సైడు ఇల్లులు కట్టుకుంటున్నారనమాట. అయితే వాళ్ళ రీసౌండ్స్ ఎట్లా వస్తున్నాయంటే గుయ్యి, గుయ్యి, గుయ్యి అంటూ వస్తూనే ఉంటున్నాయనమాట. ఆ సౌండ్స్‌కి మీరు గనక నేను డైరెక్ట్ వాయిస్ పెడితే నన్ను తిట్టుకుంటారా అని చెప్పి ఇంక రిమూవ్ చేసేసాను. యాక్చువల్‌గా ఉంచేద్దాం అనుకున్నాను. దీన్ని గిరగిర గిరగిర తిప్పేస్తున్నాననమాట. ఎందుకంటే నాకంత ఐడియా లేదు. హ్మ్. తర్వాత ఏంటంటే యూట్యూబ్‌లో కూడా చెక్ చేయలేదు. సరేలే, మనం ఇది మటన్ వండుతాం గదా! సేమ్ ఆ ప్రాసెస్‌లో వండేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసేసాను. దీన్నెప్పుడు అండి నేను తినలేదు, వండలేదు. నేను అంటే పెళ్ళికి ముందు గాని, పెళ్ళైన తర్వాత 9 ఇయర్స్‌లో ఎప్పుడు తీసుకెళ్ళలేదు మా హస్బెండు. పెళ్ళికి ముందు కూడా అస్సలు నాకు తెలీదనమాట అది. ఇది ఒక తలకాయ కూర ఉంటాది అన్న విషయం కూడా నాకు ఈ మధ్య కాలంలోనే తెలుసు. తలకాయ కూర అంటే ఏంటా అనుకునేదాన్ని. ఇంతకీ మేక తలకాయనే తలకాయ కూర అంటారన్న విషయం కూడా తెలీదు. వింటే కామెడీగా అనిపిస్తది గానీ, సీరియస్‌లీ నాకు తెలీదండి. ఎందుకంటే నేను తినేదల్లా చికెన్ తింటాను, మటన్ తింటాను, ఫిష్ తెలుసు, క్రాబ్ తెలుసు అండ్ ఫ్రాన్స్ తెలుసు. ఈ 3 తప్ప ఇంకేమి స్పెషల్స్ అంటే ఈ బోటీస్ అవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ గూడా నేను మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ తీసుకురావడం వల్లే. బోటీ కర్రీ గూడా నేను ఫస్ట్ టైమ్ వండాను. లాస్ట్ మంత్ వండాను. అంటే కార్తీక మాసానికి ముందు ఒకసారి బోటీ కర్రీ గూడా వండాను. అది నా సెకండ్ టైము మ్యారేజ్ అయిన తర్వాత. అసలది క్లీన్ చేయడం గూడా రాదు. అలాంటిది మా హస్బెండ్ ఇవన్నీ తెచ్చి నాకిస్తుంటే వాటిని క్లీన్ చేయలేక, వాటిని వండలేక దేవుడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అటు సైడ్ వచ్చేసి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి కూడా చేస్తున్నాను. రాగి సంగటి అయితే నాకు తెలుసు. ఎందుకంటే మేముండేది మదనపల్లిలో కాబట్టి నాకు ఐడియా ఉంది. అంటే చూసి నేర్చుకున్నాను. తెలిసిన వాళ్ళది చేస్తున్నప్పుడు చూసి నేర్చుకున్నాను. రాగి సంగటి అయితే చేస్తాననమాట. యాక్చువల్‌గా ఏంటంటే అది కుక్కర్ పెట్టేసి అన్నం ఉడికిన తర్వాత చేస్తారు. కానీ నేను కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో చేస్తాను. అది చిన్న కుక్కర్‌లో పెట్టి చేసేస్తున్నాననమాట అండి. ఇక్కడ కర్రీ ప్రాసెస్ వచ్చేసి మేబీ అందరికీ తెలుసు. నేను చేసిన ప్రాసెస్ ఏంటంటే పులపైతే వేయలేదండి. ఓన్లీ 2 ఆనియన్స్ వేసి, పచ్చిమిర్చి ఏసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి బాగా రోస్ట్ చేసేసి, మటన్ వేసేసి, ఇంకా ఒక ఒక 2, 3 గ్లాసెస్ వాటరేసేసి మిక్సీ అంటున్నాను చూడండి. కుక్కర్ పెట్టేసాను. దాన్ని కొంచెం లేత తలకాయ అన్నారు కాబట్టి ఒక 7 విజిల్స్ ఏమో ఏయించాను. కర్రీ అయితే చాలా బావుందండి. దించేటప్పుడు మటికి కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే బావుంటుంది. ఇక్కడ నేను చూసారా ఏం చేస్తున్నానో, చెరుగ్గడ తింటున్నాను. మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. చెరుగ్గడ తిని కూడా చాలా డేస్ అయిపోయింది. చాలా ఇయర్స్ అయిపోయింది. దగ్గర దగ్గరగా 4 ఇయర్స్ పైన అయిపోయి ఉంటుంది నేను చెరుగ్గడ కూడా తిని. ఇక్కడ నేను ఇంకా కర్రీ మా హస్బెండ్‌కి ఇద్దామని, ఎందుకంటే నేను తిన్నా కదా! నా వల్ల అయితే కాదని చెప్పాను కదా! ఇంకా మా హస్బెండ్‌కే ఇచ్చేస్తున్నాననమాట. మీరే తినండి అని చెప్పి. నేను ఒక వీడియో క్లిప్ తీసేసుకొని మా హస్బెండ్‌కి అయితే ఇచ్చేసాను. కర్రీ అంతా సూపర్‌గా ఉంది. రాగి సంగటిలోనే కొంచెం సాల్ట్ ఎక్కువైంది గానీ మిగతాదంతా గూడా చాలా అంటే చాలా బావుంది. ఫస్ట్ టైమ్